నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 5. రాహుల్ రెండు కుటుంబాలతో సొంత మనిషిలా కలిసిపోవడంతో అతని మంచితనాన్ని మెచ్చుకుంటూ అందరూ పొగిడేస్తూ ఉంటే చిట్టికి నచ్చడం లేదు. అతని గురించే ఆలోచిస్తూ పువ్వులల్లుతో వాటిని ఆమె ఒళ్ళో పెట్టుకొని ఆ దారాన్ని వేలికి చుట్టుకుంటూ పరధ్యానంలో ఉన్న చిట్టిని వెనకాల నుండి ఎవరో వచ్చి ఆమె రెండు కళ్ళు మూసేయడంతో ఆ చేతి స్పర్శకి చిట్టి ఆమె ఒడిలో ఉన్న పువ్వులన్నీ కింద పడేసి, అయ్యయ్యో, ఎవరు నా కళ్ళు మూసింది, మర్యాదగా నా కళ్ళపైకి ఎంచి చేతులు తీసేయండి, నాకు చీకటంటే భయం అని చిట్టి అనడంతో రాహుల్ ఆమె అనే మాటలకు గట్టిగా నవ్వుతూ ఉంటే అతని నవ్వును చూసి కావాలని నన్ను వీడే ఏడిపిస్తున్నాడు అని చిట్టి అనుకుంటూ, ఏయ్ చింపిరి చుట్టోడా, ఇదంతా నువ్వే కావాలని చేస్తున్నావు కదా అని నోటికొచ్చినట్టు అంటూ ఉండగానే ఆమె కళ్ళపైకించి చేతులు తీసేస్తూ, ఏయ్ కృష్ణవేణి, ఏంటే ఎవరిని అంటున్నావు అన్న గొంతు వినగానే చిట్టి వెనకాలకి తిరిగి, అక్క నువ్వా, ఎప్పుడొచ్చావే అంటూ గట్టిగా హత్తుకుంది. ఇద్దరి ఆనందానికి అవధులు లేకుండా గట్టిగా అరుస్తూ వారి సంతోషాన్ని కన్నీళ్ళ రూపంలో బయటికి రానిచ్చారు. ఆ అరుపులు విని లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి వచ్చి చూసి అమెరికా నుండి వచ్చిన సత్యభామ కుటుంబాన్ని చూసి సంతోషిస్తూ అందరూ వారిని ప్రేమగా పలకరిస్తూ ఉన్నారు. రాహుల్ కూడా సాగర్ని ప్రియాని పలకరిస్తున్నట్టుగా చిరునవ్వు నవ్వుతూ, హౌ ఈజ్ యువర్ జర్నీ, ఇంకా మన ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు అని అడిగాడు. అతనికి ప్రియా నవ్వుతూ సమాధానమిస్తూ ఉంటే సుభద్ర వాళ్ళనే గమనిస్తూ ఉంది. వారిద్దరి మధ్య ప్రేమ ఉంది అని ఊహించుకొని చిట్టి వైపుకు చూస్తూ, ఏ కృష్ణ, సాగర్ బాబుది లగేజ్ లోపల పెట్టు అని సాగర్తో కలిసి లోపలికి వెళ్ళమన్నట్టుగా చెప్పింది. అయ్యో అమ్మమ్మ, కృష్ణవేణికి ఎందుకు చెప్తున్నారు ఈ పనులన్నీ? అయినా ఆమెతో లగేజ్ మోయిస్తూ నేనేం చేస్తాను? అయినా ఆడవాళ్ళు బరువు పనులు చేయకూడదు అని సాగర్ అనగానే చిట్టి అతని వైపు కళ్ళు పెద్దగా చేసి, ఏంటి, ఏమన్నారు సాగర్ బాబు గారు మీరు ఇప్పుడు? ఆడళ్ళు బరువు పనులు చేయకూడదా? అయినా మీలా అందరూ అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారా ఏంటి? కొంతమంది ఉంటారు, వాళ్ళ పని కూడా చేసుకోలేరు అని చెట్టి రాహుల్ వైపు చూస్తూ అనడంతో ప్రియా వాళ్ళిద్దరినీ గమనిస్తూ, ఏ కృష్ణవేణి, నువ్వు నాతో పాటు లోపలికి పదా అంటూ ఆమెను ప్రియా తనతో పాటు లోపలికి తీసుకొని వెళ్ళింది. ఏంటి, ఏమైంది నీకు? నువ్వు ఇందాక చెంపిరి జుట్టు అని రాహుల్ని అన్నావు కదా అని ప్రియా అడగడంతో చిట్టి ప్రియా తెచ్చిన గిఫ్ట్స్ చూస్తూ, హా అవును, వాడినే అన్నాను, అయినా నేను అన్న దాంట్లో తప్పేముంది, వాడిది నిజంగానే చింపిరి జుట్టే కదా అని చిట్టి అనగానే ప్రియా నవ్వుతూ, నీకు రాహుల్ గురించి తెలియదు, అందుకే తనతో అలా ఆడుకుంటున్నావు, అసలు రాహుల్ ఎవరో తెలుసా అని ప్రియా అనగానే చిట్టి వాళ్ళ అక్క వైపు చూస్తూ, అక్క వాడెవడైతే నాకెందుకే, వాడితో నాకేం పని, ఇయ్యాలుండి రేపు వెళ్ళిపోతాడు, వాడి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకు, ముందు నువ్వు చెప్పు ఎలా ఉన్నావో, అక్కడంతా బాగుందా, సాగర్ బాబు ఏమంటున్నాడు అని చిట్టి ప్రియా చేతిని ఆమె చేతిలోకి తీసుకుంటూ అడిగింది. ఇద్దరూ కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని గదిలో నుండి బయటికి వచ్చి చూస్తే హాల్లో అందరూ జానకమ్మ పరశురాముని మధ్యలో పెట్టుకొని ముచ్చట్లు పెడుతూ కనిపించారు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే చిట్టికి చాలా సంతోషంగా అనిపించింది.
అబ్బో, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు భలే సరదాగా ఉన్నారే అందరితో అని ఆట పట్టిస్తూ ప్రియా చిట్టి ఇద్దరూ వారి మధ్యలో వెళ్ళి కూర్చున్నారు. రెండు కుటుంబాలకి మగ సంతానం లేకపోవడంతో ప్రియాని చిట్టిని అబ్బాయిలలా పెంచుకుంటూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. జానకమ్మ వాళ్ళిద్దరినీ ముద్దు చేస్తూ, మీ పెళ్ళిళ్ళను మా చేతుల మీదుగా చేయాల్సింది పోయి మీతో మేమిద్దరం షష్టి పూర్తి చేయించుకుంటున్నాము. ఈ తంతు పూర్తి కాగానే మీ ఇద్దరికి త్వరలో మేము ఉండగానే పెళ్ళిళ్ళు చేయాలి అని జానకమ్మ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో ప్రియా సిగ్గుపడుతూ రాహుల్, సాగర్ ఇద్దరూ ఒకే చోట కూర్చొని ఫోన్లో ఏదో చూసుకుంటూ వాళ్ళు అనే మాటలు వింటూ నవ్వుకుంటూ ఉన్న వాళ్ళ వైపుకు చూసి ప్రియా ముసిముసిగా నవ్వుతూ ఉంటే అది చూసి సుభద్ర కూడా మనసులోనే మురిసిపోతూ ఉంది. నా మనవరాలికి కూడా సాగర్ బాబుతో పెళ్లి చేస్తే మా బాధ్యత తీరుతుంది. సాగర్ లాంటి అబ్బాయి కృష్ణని బాగా చూసుకుంటాడు అని మనసులోనే అనుకుంటూ సాగర్ని, కృష్ణవేణిని పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురులా ఊహించుకుంటూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే చిట్టికి కాస్త కోపం వచ్చి, ఏంటి ఎప్పుడు పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకో అనే గోల తప్ప మీకు ఇంకేం పని ఉండదా? ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి, నేను మాత్రం పెళ్ళి చేసుకోను. కావాలంటే అక్కకు వెంటనే పెళ్లి చేసేయండి. నేను ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని అందరినీ వదిలి ఎక్కడికి పోను అని చిట్టి వాళ్లకు చెప్పడంతో సుభద్ర మనవరాలిపై కోప్పడుతూ, ఏంటే ఎప్పుడు పెళ్ళి వద్దు వద్దు అంటావు? అసలు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదా, లేకపోతే పెళ్ళి వద్దా? పోనీ ఎవరినైనా ప్రేమించావా చెప్పు, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, అందరి ముందే చెప్పేసేయి అని సుభద్ర కాస్త కోపంగానే అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు రాహుల్ కూడా చిట్టి ఏం సమాధానం చెప్తుందా అని ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. చిట్టి పైకి లేచి తాతయ్య రాఘవయ్య వద్దకు వెళ్ళి, తాత వింటున్నావు కదా, మీ ఇంటామె ఏమంటుందో, నేను మీతో పాటు ఉండడం మీకు నచ్చడం లేదా? నన్ను మీ నుండి దూరం చేస్తారా? నేను నిన్ను వదిలి ఎక్కడికి పోను తాత అని కాస్త సెంటిమెంట్ డైలాగులు కొడుతూ రాఘవయ్య చుట్టూ చేతులు వేస్తూ గారాలు పోయింది. ఏయ్ కృష్ణ, ఎప్పుడూ ఇలాంటి డైలాగులు చెప్పి నువ్వు తప్పించుకోవద్దు. ఈరోజు నీ మనసులో ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే అని సుభద్ర పట్టుపడుతూ ఉంటే రాఘవయ్య ఆమెను చెయ్యి అడ్డుపెట్టి ఆపేస్తూ, ఇక చాలు ఆపు, ఎక్కువగా విసిగించకు. వెన్నీ, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, నా ఫుల్ సపోర్ట్ నీకే అని ఆయన అనగానే చిట్టి నవ్వుతూ, మా మంచి తాతయ్య, నానమ్మ నువ్వు అస్సలు మంచిదానివి కాదు తాత, ఈ నానమ్మ మనకు వద్దు అని నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండగా రాహుల్ కూడా నవ్వుతూ, అసలు ఏంటిరా ఈ అమ్మాయి, నాకైతే అర్థం కాదు అని సాగర్తో అనగానే అతను కూడా నవ్వుతూ, అవునురా, చిన్నప్పటి నుండి కృష్ణవేణిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ ఎంతకు అర్థం కాదు. ఆమెకు వాళ్ళ నానమ్మ తాతయ్య అంటే ప్రాణం. పెళ్లి చేసుకుంటే వాళ్ళను వదిలేసి అత్తారింటికి వెళ్ళాల్సి వస్తుంది అన్న భయంతో పెళ్ళి వద్దు అంటుంది అని సాగర్ చెప్పగానే రాహుల్ ఆశ్చర్యంగా సాగర్ వైపు, చిట్టి వైపు చూస్తూ, ఈ అమ్మాయి ఇలా కూడా ఆలోచిస్తుందా, పర్వాలేదు, తను కూడా నా ఆలోచనలకు తగ్గట్టే ఉంది అని మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత
అందరూ కలిసి భోజనాలు చేసి రేపటికి కావలసిన వస్తువులన్నీ సర్దుకుంటూ ఉన్నారు. ప్రియ ఆమె రేపు వేసుకోవలసిన బట్టలను చూసుకుంటూ తల పట్టుకొని, అయ్యయ్యో అమ్మా, నేను ఈ లంగా ఓణిపైకి గాజులు తెచ్చుకోవడం మర్చిపోయానే, ఇప్పుడు ఎలా, ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి అని కాస్త ఏడుపు ముఖంతో అనగానే సత్యభామ నవ్వుతూ, ఎందుకే ఏడుపు ముఖం పెట్టావు? సాగర్తో పాటు వెళ్ళి నీకు కావలసినవి ఏంటో వెళ్ళి తెచ్చుకో అని ఆమె అనగానే పక్కనే ఉన్న సుభద్ర కంగారు పడుతూ, అయ్యో ఆ మాత్రం దానికి సాగర్ బాబు ఎందుకు? నీ చెల్లెలు కృష్ణ ఉంది కదా, తనని తీసుకొని వెళ్ళు అని ఆమె అనగానే ప్రియ ఏదో ఆలోచన చేస్తూ, అవును కదా, మేము నలుగురం కాసేపు అలా సరదాగా బయట తిరిగేసి వస్తాము అని ప్రియ అనగానే, ఏంటి రాహుల్ కూడా నీతో పాటు వస్తున్నాడా అని సంతోషిస్తూ, మీరు నలుగురు ఎంతసేపు కావాలంటే అంతసేపు బయటకు వెళ్ళి రావచ్చు అని ఆమె అనగానే నలుగురు కలిసి బయటికి వెళ్ళారు. చిట్టి దగ్గరుండి అన్ని షాపులు చూపిస్తూ ప్రియాకి కావలసినవన్నీ తీసుకుంటూ ఉన్నారు. షాపింగ్ అంతా పూర్తి కావడంతో నలుగురు కలిసి ఒక పార్కులో కూర్చొని ఐస్ క్రీమ్స్ తింటూ ఉన్నారు. ప్రియా మాత్రం సాగర్నే చూస్తూ అతన్ని కావాలనే గిల్లుతూ ఆట పట్టిస్తూ అతనికి దొరకకుండా పరుగులు తీస్తూ ఉంది. వాళ్ళిద్దరినీ అలా చూసి చిట్టి నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ ఆమె పక్కనే కూర్చొని ఉన్న రాహుల్ వైపుకు చూస్తూ, ఏంది ఎప్పుడు ముఖమంతా సీరియస్గా పెట్టి ఫోన్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో ఏదో ఒకటి చేస్తూనే కనిపిస్తావు? నీకు అసలు సరదాగా ఉండడమే రాదా? ఎవరైనా ఏదో జోక్ చేస్తేనే నవ్వుతావు తప్ప నీ అంతట నువ్వు ఏ జోకు వేయవో నవ్వవో అని చిట్టి అడగగానే రాహుల్ ఆమె వైపు ఒక్క లుక్ ఇచ్చి మళ్ళీ తల కిందకి వేసి అతని పని అతను చేసుకుంటూ ఉంటే చిట్టికి కోపం వచ్చి, ఏంది నేను మాట్లాడుతుంటే కావాలని టెక్కు చూపిస్తున్నావు కదా, నీకు వల్లంతా పొగరే అని అంటూనే అతని చేతిలో నుండి ఫోన్ తీసుకొని చిట్టి కూడా ప్రియాలాగే పరుగులు తీస్తూ ఉంటే రాహుల్ కోపంగా ఆమె వెనకాలే పరుగులు తీస్తూ చిట్టిని రెండు చేతులతో వాటేసుకున్నట్టుగా పట్టుకోవడంతో ఆమెకు ఏదోలా అనిపించి, నీ ఫోనే కదా, ఇదిగో తీసుకో, నన్ను వదిలేయి అని ఆమె అనగానే ఆమె చేతిలో నుండి ఫోన్ తీసుకుంటూ, నాకు నిన్ను ముట్టుకోవాలన్న ఆశేమీ లేదు, నువ్వు నాకు చిరాకు తెప్పించకుండా ఉంటే, నాకంట పడకుండా ఉంటే అంతే చాలు, అయినా నేను ఏం పని చేస్తే నీకేంటి, నా నవ్వు నా ఇష్టం, నాకు నచ్చితే నవ్వుతాను లేకపోతే లేదు అని రాహుల్ కాస్త కోపంగా అనగానే చిట్టి అతన్ని తోసేస్తూ ఉంటే అతను కింద పడబోతూ ఆమె చెయ్యిని పట్టుకోవడంతో చిట్టి కూడా అతనిపై పడిపోతూ ఇద్దరి పెదాలు అనుకోకుండా పెనవేసుకున్నాయి. అదే పార్కులో పెళ్ళి కావలసిన వాళ్ళు ఫోటోషూట్ తీసుకుంటూ ఉండగా వాళ్ళ కెమెరాకు వీళ్ళిద్దరూ కంటపడడంతో ఆ ఫోటోగ్రాఫర్ రాహుల్ని గుర్తుపట్టి టకాటకామని ఫోటో తీస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.